ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ప్రాక్టీస్ చేసే ముందు కొన్ని అడగాలనుకుంటున్నానండి. అబ్జర్వ్ చేస్తున్నారా అండి? ఫిజికల్గా మెంటల్గా ఏమన్నా చేంజెస్ ఉన్నాయా? అబ్జర్వ్ చేస్తున్నారా? వేరే వాళ్ళు చెప్తున్నారా? వేరే వాళ్ళు చెప్పినప్పుడు హ్యాపీగా అయిపోవడం, వేరే వాళ్ళు చెప్పకపోతే సాడ్ అయిపోవడం, ఇది కూడా మన క్వాలిటీ కాదండి. ఎప్పుడు ఒకటేలా ఉండండి. సో మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఫిజికల్గా మనము ఫిట్ ఉన్నప్పుడు మెంటల్గా ఫిట్ ఉంటామండి. కానీ మీరు చూసుకొని ఉంటే మెంటల్గా కూడా మనం స్ట్రాంగ్గా ఉంటే ఫిజికల్గా స్ట్రాంగ్ అయిపోతామండి. కొంతమంది మీరు చూసే ఉంటారు, ఏదన్నా అయ్యి వాళ్ళకి కాళ్ళు లేకపోయినా వాళ్ళు మనస్సుతో అనుకుంటే, మీరు ఈ ఎగ్జాంపుల్ వినే ఉంటారు. మౌంటైన్ ఎక్కింది ఒక ఆవిడ, తనకి కాళ్ళు లేవు, తనకి మనస్సు స్ట్రాంగ్ ఉంది, మైండ్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి తను ఏదన్నా సాధిస్తుంది. కాబట్టి రెండు ఇంటర్లింక్డ్ ఉన్నాయండి. సో దానికి మనము యోగా ప్రాక్టీసెస్ చాలా హెల్ప్ చేస్తాయి. సో మనము ఇవాళ ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాము. మన సాధనాన్ని మనము ఒక వార్మప్స్తో కొన్ని జాయింట్స్ని రొటేట్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్, కానీ నేను మీకు ముందు కూడా చెప్పాను కదండి. సో మనము వార్మప్స్ చేద్దాము. ఇన్హేల్ చేస్తూ హెడ్ని అప్ చేయండి, ఎక్స్హేల్ చేస్తూ డౌన్ చేయండి. ఇప్పుడు ఇంటర్లాక్ చేస్తూ రెండు చేతుల్ని ఇన్హేల్ చేస్తూ రెండు ఎల్బోస్ని ఇలా అవుట్ చేసి ఓపెన్ చేయండి చెస్ట్ని. ఎక్స్హేల్ చేస్తూ రెండు మోచేతుల్ని ఇలా దగ్గరికి తేవండి. మనము మార్జరీ బితిలాసన చేసాం, గుర్తుందా అండి? అది మనము నిల్చొని చేస్తున్నాము. ఇన్హేల్ చేస్తూ చెస్ట్ని ఇలా ఓపెన్ చేయండి, ఎక్స్హేల్ చేస్తూ కాంట్రాక్ట్. ఈ మూమెంట్ని ఒక 5 సార్లు చేద్దాము. స్లోగా హ్యాండ్స్ని రిలాక్స్ చేయండి. ఇప్పుడు ఎల్బో మూమెంట్ చేద్దాము. మన ఎల్బోని క్లాక్ వైజ్గా ఇలా రొటేట్ చేయండి. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్. స్లోగా షోల్డర్స్ని రిలాక్స్ చేయండి. లెగ్ మూమెంట్ చేద్దామండి. యాంకిల్ని స్ట్రెచ్ చేయండి, ఫ్లెక్స్ చేయండి. ఇన్హేల్ చేస్తూ స్ట్రెచ్, ఎక్స్హేల్ చేస్తూ ఫ్లెక్స్. ఈ మూమెంట్ని ఒక 5 టైమ్స్ చేయండి. ఇప్పుడు ఎడమ కాలుతో స్లోగా ఎడమ కాలుని కూడా రిలాక్స్ చేయండి. ఇంకొక చిన్న విషయం అండి, ఎంత కుదిరినంత వరకు ఒక వారంలో ఒక రోజైనా ఎండకి చేయండి. మనకి దీంతో బెనిఫిట్స్ ఏముంటాయో తెలుసా? విటమిన్ డి వస్తుంది. ఓపెన్లో చేస్తున్నాం కాబట్టి ఆ స్వచ్ఛమైన గాలి, డి విటమిన్, ఇంకా ఆసనాస్ మనము నేచర్తో, నేను ముందు కూడా చెప్పాను, నేచర్తో ఎంత కనెక్టెడ్ అయ్యి ఎంత ఉంటామో అంత బెనిఫిట్స్ ఇస్తాయి. కాబట్టి ఈ చెట్లు కూడా నెగిటివ్ ఎనర్జీని తీసుకుంటాయండి. అందుకే అంటారు కదా, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే చెట్లు ఎండిపోతాయని. అందుకే మనము ఎంతైతే అంత గాలిలో, నేచర్లో చేయడానికి ట్రై చేద్దాము. మనము ప్రాక్టీస్ చేద్దాము. సో మనము సూర్య నమస్కారాలు చేద్దామా? దానికి తాడాసనలో వచ్చేసి రెండు చేతుల్ని ఇలా జాయిన్ చేయండి, హార్ట్ సెంటర్ దగ్గర పెట్టండి. ఈ నమస్కారం కూడా ఇలా హార్ట్ సెంటర్ దగ్గరే పెట్టండి. ఇలా పెట్టినా అన్ని బెనిఫిట్స్ ఉండవు కాబట్టి ఇలా చెస్ట్ సెంటర్ దగ్గర ఇలా పెడుతూ ఇన్హేల్ చేస్తూ ఓం సూర్యాయ నమః. ఇన్హేల్ చేస్తూ రెండు చేతుల్ని ఇలా పైకని ఆర్చ్ బ్యాక్ చేయండి. ఎక్స్హేల్ చేస్తూ బెండ్ ఫార్వర్డ్ అవ్వండి, పాదహస్తాసన. ఇన్హేల్ చేస్తూ కుడి కాలని ఇలా వెనక్కి తీసుకెళ్ళండి, అశ్వసంచలనాసన. ఇక్కడ మనము ఒక వేరియేషన్ చేస్తామండి, ఇంకొక ఆసనాన్ని యాడ్ చేద్దాము. ఇన్హేల్ చేస్తూ ఆంజనేయాసన. మళ్ళీ ఎక్స్హేల్ చేస్తూ ఇన్హేల్ చేయండి.
ఎక్సేల్ చేస్తూ అధోముఖ శ్వానాసన. ఇన్హేల్ చేస్తూ ఫలకాసన. ఎక్సేల్ చేస్తూ మెల్లగా మన నీస్ని చెస్ట్ని చిన్ని డౌన్ చేయండి. ఇన్హేల్ చేస్తూ భుజంగాసన. ఎక్సేల్ చేస్తూ అధోముఖ శ్వానాసన. ఇన్హేల్ చేస్తూ కుడి కాలని పైకని, కుడి కాలని ముందుకు తేవండి, అశ్వసంచలనాసన. ఇన్హేల్ చేస్తూ రెండు చేతుల్ని పైకనండి. ఇక్కడ ఇంకొకటి చూసుకుంటే మీరు ఇలా స్ట్రెచ్ చేసే కన్నా ఇలా సైడ్ నుంచి స్ట్రెచ్ చేస్తే ఇంకా ఆర్చ్ బ్యాక్ చేయొచ్చు. స్లోగా మళ్ళీ ఇన్హేల్ అశ్వసంచలనాసన. ఎక్స్హేల్ పాదహస్తాసన. ఇన్హేల్ హస్తుత్థానాసన. ఎక్స్హేల్ నమస్తే. ఇది మనము కుడి కాలుతో చేసామండి. ఇప్పుడు ఎడమ కాలుతో చేద్దాము. ఇన్హేల్ ఎక్సేల్ గుర్తున్నాయా అండి? అవి చేస్తూ చేయండి. సో చూసారు కదండి సూర్య నమస్కారాలు. మనం ఒక సెట్ మాత్రమే చేసాము. మొదటిగా కుడి కాలని వెనక్కి తీసుకెళ్ళాము, కుడి కాలని ముందుకు తెచ్చాము. రెండోసారి ఎడమ కాలని వెనక్కి తీసుకెళ్ళాము, ఎడమ కాలని ముందుకు తెచ్చాము. ఎంతైతే అంత ప్రాక్టీస్ చేయండి సూర్య నమస్కారాలు. చాలా మంచిది. మీరు ఒకవేళ వెయిట్ లాస్కి చూసుంటే చాలా మంచిదండి. మనము అన్ని స్ట్రెచెస్ చేస్తాము ఈ సూర్య నమస్కారాల్లో. ఇవాళ మనము మొదటిగా చేసే ఆసన ఊర్ధ్వ తాడాసన. అది ఎలా చేయాలో చూద్దాము. ఇలా రెండు కాళ్ళని ఇలా జాయిన్ చేయండి. ఇన్హేల్ చేస్తూ రెండు చేతుల్ని ఇలా పైకని ఇంటర్లాక్ చేసి మనము టోస్ మీదకి వస్తామన్నమాట. ఎక్స్హేల్ చేస్తూ డౌన్ అవుతారు. నేను ఇప్పుడు సైడ్ వైపున తిరిగి చూపిస్తాను చూడండి. మనము మన టోస్ మీదకి వస్తాము. సో ఈ మూమెంట్ని మనం ఒక 5 సార్లు చేద్దాము. నాతో పాటు మీరు కూడా కలిసి చేయండి. స్లోగా రిలాక్స్ అవ్వండి. చూసారు కదండి, ఈ ఆసన చేసేటప్పుడు మనము లెగ్ని రేస్ చేస్తున్నాం కాబట్టి ఈ గుంత ఉండదు చూడండి. ఫ్లాట్ ఫీట్ అంటారు కదా, ఈ ఆర్చ్ ఉండదు అనమాట, ఈ గుంత ఉండదు. అలాంటి వాళ్ళకి ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల ఆ గుంత అనేది ఫామ్ అవుతుందండి. చిన్నపిల్లలకి హైట్ పెరగాలనుకుంటే ఈ ప్రాక్టీస్ని మీరు చేయించండి, చూడండి హైట్ పెరగవచ్చు. సో మనము ఈ ఆసనాన్ని ఇంక్లూడ్ చేద్దాము.
నెక్స్ట్ ఆసన ఉత్కట కోణాసన. ఇంగ్లీష్ నేమ్ వచ్చేసి గాడెస్ పోజ్ అంటారండి. మనం దాన్ని ఇలా లెగ్స్ని ఇలా స్ట్రెచ్ చేసేసి మనము మన టోస్ని సైడ్స్కి ఫేస్ చేస్తున్నాం అనమాట. చూడండి అలైన్మెంట్ ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకెళ్ళాను, నా టోస్ని సైడ్స్ వైపుకి తీసుకెళ్ళాను. తర్వాత ఇన్హేల్ చేస్తూ 2 చేతుల్ని మన షోల్డర్ లెవెల్లోకి పెట్టాలన్నమాట. ఇలా పైకి ఇలా కిందికి కాకుండా ఎగ్జాక్ట్గా మన షోల్డర్ లెవెల్కి పెట్టండి. పామ్స్ ఏమో ఇలా ఫేసింగ్ ఫార్వర్డ్ పెడుతూ ఇన్హేల్ చేయండి. ఎక్స్హేల్ చేస్తూ స్క్వాట్ అవ్వండి. ఈ పోస్చర్ని ఎంతసేపు వీలైతే అంతసేపు హోల్డ్ చేస్తారు. స్లోగా ఇన్హేల్ చేస్తూ మళ్ళీ అప్ అవుతారు. చూసారు కదండి, ఈ ఆసన చాలా మంచిది. ఫెమినైన్ ఎనర్జీ పెంచడానికి చాలా మంచిదండి. ఆడవాళ్ళకి మాత్రం పీసీఓడి ఇష్యూస్ ఉన్నా, ఏ ఇష్యూస్ ఉన్నా క్లియర్ అవుతాయి. కాబట్టి ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేద్దాము ఒక 3 సార్లు. నాతో పాటు మీరు కూడా కలిసి ప్రాక్టీస్ చేయండి. స్లోగా హ్యాండ్స్ని లెగ్స్ని రిలాక్స్ చేయండి. చూసారు కదండి, ఉత్కట కోణాసన చాలా మంచి ఆసన. మనము డైలీ ఆసనాస్లో ప్రాక్టీస్ చేద్దాం. నెక్స్ట్ ఆసన వచ్చేసి చతురంగ దండాసన. ఈ ఆసన ఎలా చేయాలో నేను చూపిస్తాను, చూడండి. దానికి ఫస్ట్ మనము లైన్ డౌన్ పొజిషన్కి వస్తామన్నమాట. ఇలా మనము ఈ ఆసనాన్ని మనము ప్లాంక్ పొజిషన్లో నుంచి కూడా రావచ్చండి, లేదా ఫలకాసన అంటారు కదా, లేదా మనం ఇలా లైన్ డౌన్ పొజిషన్లో నుంచి కూడా రావచ్చు. సో మనము ఫస్ట్గా ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. ఫస్ట్ ఇలా ఫలకాసనాలోకి వస్తాము. ఇన్హేల్ చేయండి. ఎక్స్హేల్ చేస్తూ స్లైట్గా మన ఎల్బోస్ని ఇలా ఫోల్డ్ చేస్తూ కిందికి రండి. స్లోగా మీరు ఇలా లైన్ డౌన్ పొజిషన్కి వచ్చి రిలాక్స్ అవ్వచ్చు. సో ఈ ఆసన కొంచెం కష్టంగా ఉంటుందండి. ఒకవేళ మీరు చతురంగ దండాసన చేయలేకపోతే, చతుర్ అంటే 4 కదా, ఈ 4 లిమ్స్లో మన ఓన్లీ చేతులతో మన కాళ్ళతో మనము మన కంప్లీట్ బాడీని పెడుతున్నాం కాబట్టి ఈజీ కాదండి. చాలా హ్యాండ్ స్ట్రెంగ్త్ కావాలి ఈ ఆసనాకి. ఇలా చేయలేకపోతే మీరు ఫలకాసనలో కూడా ఉండొచ్చు. ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. ఇలా కూడా మీరు హోల్డ్ చేయొచ్చండి, లేదా మన హ్యాండ్ స్ట్రెంగ్త్ని పెంచడానికి ఈ మోకాలని ఇలా కిందికి పెట్టి ఈ పుషప్స్ చేయండి. ఈ పుషప్స్ చేయడం వల్ల కూడా హ్యాండ్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది కాబట్టి మీరు చతురంగ దండాసనాన్ని ఈజీగా హోల్డ్ చేయగలుగుతారు. మీరు ఒకవేళ చేయగలిగితే చతురంగ దండాసన చేయండి, లేదా పుషప్స్ చేయండి, లేదా ఫలకాసనలో హోల్డ్ చేయండి. సో మనము కలిసి చేద్దాము. స్లోగా మకరాసనాలో రెస్ట్ చేయండి. స్లోగా ఇప్పుడు కుడి వైపున తిరుగుతూ సీటింగ్ పొజిషన్కి రండి. చూసారు కదండి, ఏ ఆసన అయినా ఇంటెన్స్గా ఉంటే మీరు ఏ టైంలో అయినా రెస్ట్ చేయొచ్చు. శిశు ఆసన కానివ్వండి, మకరాసనాలో కానివ్వండి, మీరు మొహమాట పడకుండా మీరు రెస్ట్ చేయండి. చూసారు కదండి నా మీద ఎంత మంచిగా సన్లైట్ పడుతుందో. మనము దురదృష్టం అనుకోవాలి, చిన్నపిల్లలు మాత్రం స్కూల్కి 6కి వెళ్ళిపోతారు, సూర్యుడు వచ్చింది కూడా చూడరు. స్కూల్ చదివి 7కి 6కి 6:30కి అలా బయటికి వస్తారు, సూర్యుడు కూడా వెళ్ళిపోతాడండి. అలాంటి లైఫ్ స్టైల్లో మనం బతుకుతున్నాము. మన పిల్లల్ని ఎంత వీలైతే అంత సన్కి ఎక్స్పోజ్ చేద్దామండి. మనం కూడా టైం దొరికినప్పుడు వెళ్ళి మనము సన్లైట్ని ఎంజాయ్ చేద్దాం.
ఆసన చూద్దాము. అనంతాసన. అది ఎలా చేయాలో నేను చూపిస్తాను. మనము ఇలా సైడ్కి పడుకుంటామండి. పడుకున్న తర్వాత నేను నా కుడి వైపున పడుకున్నాను. కుడి చేతిని ఇలా కాళ్ళ దగ్గర పెడుతూ ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ ఎడమ కాళ్ళని ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి ఈ ఎడమ బిగ్ టోని ఇలా పట్టుకొని ఇన్హేల్ చేస్తూ ఈ ఎడమ కాళ్ళని ఇలా లేపండి. ఎంత అయితే అంత లేపి హోల్డ్ చేయండి. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ చేయండి. కుదిరితే దీన్ని ఇంకా స్ట్రెచ్ చేయండి. ఈ కాలు కూడా మనదే కాబట్టి ఈ లెగ్ని ఇలా స్ట్రైట్గానే పెట్టండి. ఇలా ఫోల్డ్ చేసి పెట్టకండి, బెనిఫిట్స్ ఉండవు. ఈ కాళ్ళని ఇలా స్ట్రెచ్ చేసి మంచిగా మనము ఈ లెగ్ని కూడా మీ హెడ్ వైపుకి తీసుకొని రావడానికి ట్రై చేయండి. అప్పుడు ఎక్కువ స్ట్రెచ్ అవుతుంది. స్లోగా ఈ ఎడమ కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇప్పుడు వేరే సైడ్ చేద్దాము. డీప్గా ఇన్హేల్ ఎక్సేల్ చేయండి. స్లోగా కాళ్ళని రిలాక్స్ చేస్తూ హ్యాండ్ని కూడా రిలాక్స్ చేయండి. స్లోగా సీటింగ్ పోస్చర్కి రండి. సో చూసారు కదండి, అనంతాసన చాలా మంచి ఆసన. మనకి హిప్ ఓపెనింగ్ అవుతుంది కాబట్టి ఈ ఆసనాన్ని ఇంక్లూడ్ చేద్దాము. నాతో పాటు మీరు కూడా కలిసి ప్రాక్టీస్ చేయండి. స్లోగా కాళ్ళని రిలాక్స్ చేస్తూ సీటింగ్ పొజిషన్కి రండి. సో చూసారు కదండి, ఇవాళ మనం మన సాధనలో సూర్య నమస్కారాలు చేసాము, వార్మప్స్ చేసాము, మన ఆసనాస్ కూడా ప్రాక్టీస్ చేసాము. మీరు ఈ ఆసనాలు గుర్తుంటే మనము సంధ్యాకాలంలో కూడా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేసేద్దామండి. ఇవాళ నేను మీకు చెప్పే చిన్న సలహా అండి. మనందరి ఇంట్లలో ఫ్రిడ్జ్ ఉంది, రెఫ్రిజిరేటర్ ఉంది. అది పాతకాలంలో లేదండి. ఎందుకంటే ఫుడ్కి ఒక టైం ఉంటుంది, ఆహారానికి ఒక టైం ఉంటుంది, ఒక లిమిట్ ఉంటుంది. ఎప్పటి వరకు అయితే దాంట్లో ప్రాణం ఉంటుందో అప్పుడే మనం తినాలండి. మనం బయట పెడితే అది పాడైపోతుంది, కానీ మనం ఫ్రిడ్జ్లలో పెడతాము. వేరే దేశాల వాళ్ళ క్లైమేట్ బట్టి వాళ్ళు రెఫ్రిజిరేటర్ వాడేవాళ్ళండి. మనకు అవసరం లేదు. మనము
ఆ ఫుడ్ అయితే ఏదైతే ఉన్నాయో కూరగాయలు అనుకోండి, రైతుల నుంచి మనకి కూరగాయలు 2 రోజుల తర్వాత వస్తాయండి. 2 రోజుల తర్వాత మనం తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో వారం పెడతాము. అందులో జీవం పోతుంది, అది ఎండిపోతుంది, కానీ మనం వండుకొని తింటాం కాబట్టి టాక్సిన్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. మనకి కూరగాయలతో ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో అంతా అది ప్రాణం లేనప్పుడు తింటే వేస్ట్ అండి. అందుకే మనము ఫ్రెష్గా ఎంత వీలైతే అంత ఫ్రెష్గా తీసుకొని వచ్చి వండుకొని తిని ఆరోగ్యంగా ఆనందంగా ఉందాము. ఈ చిన్న చిట్కాని మీరు ఫాలో అవుతారని అనుకుంటూ ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.